బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ ఇవాళ 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని రాజానగరం, శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని ఇచ్చాపురం, విశాఖ పార్లమెంటు పరిధిలోని గాజువాకలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 3 నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో సీఎం పాల్గొంటారు. ఏపీ సీఎం జగన్ ఇవాళ 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని రాజానగరం, శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని ఇచ్చాపురం, విశాఖ పార్లమెంటు పరిధిలోని గాజువాకలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 3 నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో సీఎం పాల్గొంటారు. ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో 3 విడతల్లో 3 సభల్లో పాల్గొంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జగన్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఇవాళ 3 నియోజకవర్గాల్లో సీఎం పాల్గొంటున్నారు. సమయం చాలా తక్కువగా ఉండటంతో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేస్తున్న పరిస్థితి ఉంది. గత 10 రోజులుగా అనేక కార్యక్రమాలతో, అంటే ఇప్పటి వరకు కూడా మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్ర చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. అంతకు ముందు సిద్ధమంటూ కూడా రాష్ట్రంలో 4 ప్రధాన ప్రాంతాల్లో కూడా భారీ బహిరంగ సభలు నిర్వహించారు. అయితే మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గం, అంటే ప్రతిరోజు 3 పబ్లిక్ మీటింగ్ ఉండేలాగా కూడా ప్రణాళిక రెడీ చేశారు. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న, పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సమయం కూడా తక్కువ ఉండడంతో కూడా ఇప్పటి వరకు కూడా తిరగనటువంటి నియోజకవర్గాలు ఏవన్నాయో ఆ ప్రాంతాలని తిరగడమే కాకుండా బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు, రోడ్ షో నిర్వహిస్తున్నారు. అదే విధంగా పార్టీ కొంత బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో అక్కడ ఉన్నటువంటి నాయకులతోనూ, అదే విధంగా కార్యకర్తలతో పాటు, అభ్యర్థులతో పాటు, రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు అందరితో సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో బూత్ పోలింగ్ మేనేజ్మెంట్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, ఎన్నికలకి వైసీపీ ఇప్పటివరకు కూడా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మరొకసారి అధికారంలోకి రావాలి అంటే కనుక పూర్తి స్థాయిలో ప్రజలు మన్నలను మనం పొందాలనే అంశాన్ని ప్రజలకు తీసుకెళ్లగలగాలి అంటే కనుక, ప్రజల మన్నలను పొందాలంటే కనుక ప్రజలకి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వాటిని పూర్తి స్థాయిలో ప్రజలు చెప్పాలంటే కూడా భారీ బహిరంగ సభలో చెప్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం.